హాయ్ అండి అందరికీ. ఒకప్పుడు నాకు టైలరింగ్ వర్క్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఏదైనా నేర్చుకోవాలి కానీ ఇది మాత్రం నేర్చుకోకూడదు, దీంతో పెద్ద తంటాలు అనుకునేదాన్ని. ఎందుకు అంటే టేప్తో కొలతలు తీయాలి, మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మొత్తం బ్లౌజ్ ఆ డ్రెస్ ఏదైతే అది మొత్తం పాడైపోతుంది. ఇంకా కస్టమర్స్తో అయితే అస్సలు పడలేము. కుట్టేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే ఈపి కుట్టచ్చు, కానీ కటింగ్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకా దాన్ని ఏమీ చేయలేము. ఇలాంటివన్నీ బ్రెయిన్లో ఉండేవన్నమాట. అందుకని నాకు అసలు ఇష్టం ఉండేది కాదు టైలరింగ్ వర్క్ అంటే. నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండేవి. టైలరింగ్ మాత్రం మా అత్తయ్య నేర్చుకోమనేది స్టార్టింగ్లో, మా పెళ్ళైన కొత్తలో. ఇంకేదో ఆవిడ చెప్పింది కదా అని నేర్చుకుందామని వెళ్తే 3 times వెళ్ళానండి నేర్చుకోవడానికి, ముగ్గురు దగ్గరికి. నాకు అసలు ఎవరు చెప్పినా, వాళ్ళు ఎలా చెప్పినా నాకైతే అసలు బుర్రకి ఎక్కలేదు, నాకు రాలేదనమాట. అసలు ఇంకా లైఫ్లో అసలు దీని జోలికి వెళ్ళకూడదు, నేను అసలు టైలరింగే నేర్చుకోకూడదు అలా అనుకున్న నేను మా పాపకి లంగా బ్లౌజ్ కుట్టిద్దామని టైలర్ దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట. అది కుట్టడానికి అప్పట్లో మా పాప 5 years ఉన్నప్పుడు 150 అడిగారు. క్లాత్ కాస్ట్ వచ్చి 200. వామ్మో ఏంటిది, క్లాత్ ఏమో 200కే వచ్చింది, కుట్టడానికి మాత్రం 150 అడుగుతున్నారు. ఇంక ఇలా ముందు ముందు బోల్డ్ కుట్టించాల్సి ఉంటాయి, ఇలా అయితే కష్టం కదా. అంటే 150కే నేను ఎందుకంత ఆలోచించానంటే అప్పట్లో మా ఫైనాన్షియల్ పొజిషన్ అలా ఉండేది. అందుకు నేను 150కే చాలా ఆలోచించాను అనమాట. అమ్మ ఇలా అయితే చాలా కష్టం, ఇంకా మనమే నేర్చుకోవాలి తప్పదు అనేసి. అంతకుముందు 3 times వెళ్ళినా నాకు ఎవరు చెప్పినా రాలేదు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకే నాకు ఆ వర్క్ అనేది రాలేదు ఎంత ట్రై చేసినా. ఎప్పుడైతే నేను నా అంతటా నేను నేర్చుకోవాలి ఎలా అయినా సరే అనుకుని బ్లౌజ్ నేర్చుకుందామని తెలిసినాడు దగ్గరికి వెళ్ళాను. 20 daysలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇంకా బ్లౌజ్లో ఏ చిన్న మిస్టేక్ కస్టమర్ చెప్పినా దాన్ని ఎలా అయినా సరిచేసి కుట్టేంతలా 20 daysలో నేర్చుకున్నాను. అప్పట్లో 2000 కట్టి ఓన్లీ బ్లౌజ్ 20 daysలో నేర్చుకున్నాను. అప్పట్లో నాకు ఆ అమౌంట్ చాలా ఎక్కువ, అయినా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేసి అలా ఫీజు కట్టి నేర్చుకున్నాను. ఒకప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు అన్న వర్కే ఇప్పుడు నాకు ఒక ప్యాషన్. నాకు ఇప్పుడు టైలరింగ్ అంటే చాలా ఇష్టం, నేను ఆ వర్క్ని చాలా ఇష్టంగా చేస్తానన్నమాట. అసలు ఇష్టమే లేదు అన్న వర్క్ నేర్చుకొని ఈరోజు ఆ వర్క్తో నేను చాలా బిజీగా ఉన్నాను. బిజీగా ఉండడమే కాదు, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట. ఏ పనైనా ఒకరు చెప్పారనో, వాళ్ళు బలవంత పెట్టారనో మనం చెయ్యాలి, నేర్చుకోవాలి అంటే రాదండి. మన మనసుకి అనిపించాలి, మనకి నచ్చాలి. అప్పుడు మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతాం అనమాట. ఇది నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నాకు ఇష్టం లేని టైంలో ఎంతమంది చెప్పినా నాకు అసలు అది రాలేదు. కానీ నా మనసుకి అనిపించాక నేను నేర్చుకోవాలి అన్నాక నేను ఒక నెల రోజుల్లోనే ఆ వర్క్ నేర్చుకొని ఈరోజు ఆ వర్క్తో నేను చాలా బిజీగా ఉంటున్నాను, అంత ఇంత సంపాదించుకుంటున్నాను. నా ఫ్యామిలీకి అయితే నేను కొంచెం హెల్ప్గా అయితే ఉంటున్నాను అనమాట. సో ఇదండి నేను టైలరింగ్ నేర్చుకోవడానికి అయితే ఫస్ట్ రీజన్ అయితే మా పాప అనమాట. తన కోసం నేర్చుకున్న వర్క్ ఇవాళ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట, నాకు నా ఫ్యామిలీకి. ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా